ప్రభునందు సోదరి సహోదరులారా, ప్రభునామం అందరికీ వందనాలు. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వర్షాలు చదువుకున్నామండి. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో పని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను, ఫలించు ప్రతి తీగను మరెక్కువగా ఫలింపవాలని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. ప్రభునందు సోదరి సహోదరులారా, ఈ మధ్యాహ్న కాల వేళలో ఆరాధనకు సహాయకరంగా సహోదరులు చక్కటి మాటలు అందించారు. తిరగా కొన్ని నిమిషాలు ఆయన మాటలపై మనం వేచి ఉంటుండగా ప్రార్థన చూసుకొని మనం ఆయన మాటలు ధ్యానిస్తూ ముందుకు సాగి వెళ్తాం. ప్రార్థన చేస్తున్నాం. చదువుకున్న లేఖ బాగా దీవించినట్లుగా చిన్న ప్రార్థన చేస్తాం. మమ్మల్ని ప్రియ ప్రేమించిన మా ప్రియ పరలోకమున మాట్లాడి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ కృపలో భద్రపరిచి ఆయన చక్కటి ఆరాధన అనుగ్రహించాలి. మీకు స్తోత్రములు. నీ కృపలో నన్ను నీ దాసులు నిలబెట్టుకొని ఆరాధన సహాయకరంగా చక్కటి మాట్లాడించిన దాన్ని బట్టి స్తోత్రము. తిరగా నాన్న రెండోసారి నీ దీనదాసులు నిలబడించగా నాతో నీవు మాట్లాడండి. నీ ఆత్మతో నింపండి, ఆత్మ పూర్తిగా చేయండి. నీ కృపలో నన్ను దాసులు బలపరచమని ప్రార్థిస్తున్నా. చేరువచ్చిన ప్రజలకు నాన్న మేలుకైన మాటలు అందించి సహాయం చేయమని నాన్న ఇచ్చిన ఆత్మను జీవించి ఆశీర్వదించండి. నాన్న నీ పని కొడుకు నాన్న నీ రాజ్యవ్యాప్తి నీ యొక్క సొమ్మును వాడుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. నీ కృపలో బలపరిచి సహాయం చేయమని ఈ కుడిగా నివేదంతా మా ఆరోపించుకున్నామని మా రక్షకుడు మా కొడుకు ప్రాణాన్ని ప్రభునామంగా ప్రార్థించి వేడుకొస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు సోదరి సహోదరులారా, రెండోసారి వర్తమానంలో నన్ను మాట్లాడమని అన్న సాధన కోరాడు. ఈ మధ్యకు తరచుగా వస్తూ ఉన్నా. కొన్ని దినాలు అనారోగ్యకరంగా రాలేకపోయాను. దేవుడు తన మహాకృపను బట్టి మరి ఈ మధ్యకు సహవాసం చేయడానికై ఇవాళ దేవుడు అనుకూలపరిచాడు. ఈ మధ్యకు రావాలని ఎంతో ఆశ ఉన్నది, పని చేయాలని. అయితే దేవుని పని పట్ల ప్రాంతాలకున్న ప్రేమను బట్టి ఎంతగానో దేవునికి ప్రార్థించబద్ధమై ఉన్నాం. ఆయా గ్రామాల్లో నగర నుంచి పనిచేస్తూ ఉన్నారు. పని కూడా చక్కగా జరుగుతూ ఉన్నది. ఇంకా అభివృద్ధి చెందాలని, ఇంకా అనేక ఆత్మలు ఆయా సంఘాలకు రావాలని మనం భారం కలిగి ప్రార్థన చేద్దాం. సరే, మంచిది ద్వారా పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం మొదటి వచనం చదువుకున్నాం. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను, ఫలించు ప్రతి తీగను మరెక్కువగా ఫలింపవని దానిలోని పనికిరాని తీగను తీసివేయను. ప్రభునందు సోదరి సహోదరులారా, ఇక్కడ చదువుకున్న లేఖన భాగం మనకు ఎంతో అర్థమయ్యే ఉంటుంది. ఏమంటా ఉన్నాడంటే, నేను నిజమైన ద్రాక్షావళిని అంటా ఉన్నాను. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. ఆయన ద్రాక్షావళిగా ఉన్నాడు, మన తండ్రి వ్యవసాయకుడు. ఆయన ద్రాక్షావళిలో మనం ఏమంటున్నాడంటే మనం తీగలుగా పోల్చుకుంటా ఉన్నాడు. నేను ద్రాక్షావళిని, మీరు తీగలు. మనం ఏం చేయాలి? మీరు తీగలు కనుక మీరేం చేయాలి? ఫలించాలి. మీరు ఫలించాలని ఆయన మనం ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే మనం ఫలించాలనే. అందుకే అంటా ఉన్నారు,
నాలో ఫలింపని ప్రతి తీగను తీసి పారవేయను. ఫలించే మనస్తత్వం మనకు ఉండాలి, ఫలించే గుణం మనకు ఉండాలి. ఆయన పదే పదే ఒక మాట చెప్తా ఉన్నాడు, మీరు ఫలించాలి, మీరు ఫలించి అభివృద్ధి చెందాలి. అందుకన్నారు ఫలించే తీగను మరెక్కువగా ఫలింపవలనని పనికిరాని తీగలను పారవేస్తాను అంటా ఉన్నాడు. తండ్రి చిత్తం ఏంటిది అంటే, నిన్ను నన్ను ఎందుకు ఆయన ఏర్పాటు చేసుకున్నాడు, నిన్ను నన్ను ఎందుకు ఆయన తన సంఘంలో ఉంచుకున్నాడంటే, ఉన్నట్లు కాదు ఆయన కావాల్సింది. ఉన్నామని కాదు మనం కావాల్సింది. మనం ఏం కావాలంటే ఫలించాలి. చూడండి, ఆదికాండం 1వ అధ్యాయం దేవుడు ఏం చెప్తా ఉన్నారు చూడండి. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం చదువుకున్నామండి. దేవుడు వారిని ఆశీర్వదించాను ఎక్కడగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిందించి దానిని లోబర్చుకోనండి. ఆయన ఉద్దేశం ఏంటిది మన పట్ల అంటే మనం ఫలించాలని దేవుడే చెప్తా ఉన్నారు. మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిందించి దానిని లోబర్చుకోనండి. ఆయన ఉద్దేశం ఏంటిదంటే ఫలించాలనే. ఆయన మన మీద ఉన్న ఒక నమ్మకం ఏంటంటే, మీరు ఉన్నట్టే ఉండొద్దు. అందుకే చెప్తా ఉన్నారు ఆదాము ఒకటితో, అయ్యా ఆదాము మీరు ఏం చేయాలి అంటే మీరు ఫలించాలి. మీరు ఇద్దరుగా ఉన్నట్టు ఇద్దరే ఉండకూడదు. మీ ద్వారా ఏం కావాలి, సంతానోత్పత్తి జరగాలి. భూలోకం అంతా మీరు ఏం కావాలి, విస్తరించాలి, అభివృద్ధి చెందాలి. దేవుని యొక్క కోరిక అది, దేవుని యొక్క లక్ష్యం. మీరు ఫలించి అభివృద్ధి చెందాలి. అందుకే అంటా ఉన్నారు యోహాను సువార్తలో, ఫలించే ప్రతి తీగను మరెక్కువగా ఫలించేటట్లు చేస్తున్నారు. మీరు ఫలించి అభివృద్ధి చెందాలి. మా అభివృద్ధి చెందాలనే ఆయన కోరిక. ఫలించి ఆయన కోసమే ఫలభరితమైన ఫలాలు కావాలని ఆయన ఎదురు చూస్తా ఉన్నారు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఒకరినే వస్తున్నాం. ఇంకా మనతో పాటు మన వారిని దేవునికి నడిపించాలా వద్దా? ఫలించడం అంటే అదే. ఆయన ఫలభరితమైన ఫలం ఎదురు చూస్తా ఉన్నారు. ప్రభునందు సోదరి సహోదర, చూడండి, కీర్తనలు రాసిన కీర్తనలు 92వ కీర్తన ఏం చెప్తా ఉన్నారో. 92వ కీర్తన 92 ఏం చెప్తా ఉన్నాడో చూడండి. కీర్తనకారుడు 92వ కీర్తన 12వ వచనం, నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె ముంబవేయురు అంటా ఉన్నాడు. ప్రభునందు సోదర సహోదరులారా, మనం ఏం కావాలి, ఫలించాలి, ఫలభరితమైన మనం కావాలి, అభివృద్ధి చెందాలి. మాత్రమే కాదు, ఏం చేయాలంట, ఖర్జూర వృక్షం వలె మనము ఏం కావాలా, ముంబవేయ అనగా పూలు కాయాల, ఫలభరితమైన పనులు మనం పాలించాలి. అంత మాత్రమే కాదు, ఏమంటారు 15వ వచనం చూడండి, వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుదురు, సారము కలిగి పచ్చగా నుండుదురు అంటా ఉన్నారు. ప్రభునందు సోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని ఆరాధించడానికి చెరువుచ్చిన మనం దేవుని ఆరాధించాం, మంచిదే. దేవుని ఆరాధించడం ఆయన విడుదల మనం స్వీకరించుకున్నాడు, ఆయన సొత్తుగా మనం చేసుకున్నాడు. అట్లయితే ఆయన కోసం మనం ఏం చేస్తా ఉన్నాం, ఆయన ఎందుకు మనం ఏర్పాటు చేసుకుంటున్నారు, ఎందుకు ఆయన ఏర్పాటు చేసుకున్నాడంటే ఫలించాలనే, ఫలభరితమైన వారిగా ఉండాలనే, అనేక మందిని దేవుని వైపు మనం నడిపించే వారిగా ఉండాలని ఆయన కోరుతా ఉన్నాడు. అందుకే అంటున్నారు యోహాను సువార్తలో, నాలో ఫలించేటి ప్రతి తీగను మరెక్కువగా ఫలించేటట్టు చేస్తాను. ఫలించాలి. ఎక్కడ ఉంటే మనం ఫలించాలి, ఎక్కడ ఉంటే మనం ఫలిస్తాం. లోకంలో ఉంటే ఫలిస్తామా? ఏమండి, టీవీల దగ్గర ఉంటే ఫలిస్తామా? సీరియల్ దగ్గర ఉంటే ఫలిస్తామా? ఎక్కడ ఉంటే ఫలిస్తాం. చూడండి, అదే యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనం చెప్తా ఉన్నారు. చూడండి, నా యందు నిలిచి ఉండుడి, మీ యందు
నేను నిలిచి ఉందును అంటున్నాను. ఎక్కడ ఉంటే మనం ఫలిస్తాం? ఎక్కడ ఉంటే ఫలిస్తాం? రాతి నేల ఉంటే మనం ఫలించాం. ముళ్ళ పొలంలో ఉంటే మనం ఫలించాం. లోకంలో ఉంటే ఫలించాం. లోక ఆశ వైపు చూస్తూ, లోకం వైపు చూస్తూ, లోకం పెట్టే ఆ సమస్తమైన ఆలోచన బట్టి పోతే మనం ఫలించలేము. దేవుని మందిరంలో, దేవుని దగ్గర దేవునితో ఉండాలి. దేవుని దగ్గర మనం ఉంటే మనం ఫలిస్తాం. అందుకే అంటా ఉన్నారు, నా యందు నిలిచి ఉండుడి, నేను మీ యందు నిలిచి ఉన్నాను. మనం ఆయన యందు నిలిచి ఉండాలి. ఆయన మాటలు వినాలి. ఆయన సహవాసం చేయాలి. దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుని సన్నిధిలో ఉంటే మనం ఫలిస్తాం. ప్రభునందు సోదరి సహోదరులారా, అందుకే అంటా ఉన్నారు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అంటా ఉన్నారు. ఆయనకు వేరుగా ఉండి మనం ఏమి చేయలేరు. మనం ఫలించాలన్నా, ఫలబద్ధమైన పనులు మనం ఆయనకు అర్పించాలన్నా మనం ఏం కావాలంటే ఆయనలో మనం సహవాసం చేయాలి. ఆయన సన్నిధిలో మనం ఉండాలి. ఆయన యందు మనం నిలిచి ఉంటే ఆయన మన యందు ఉంటాడు. మనం ఫలించడానికి మనము ఆత్మీయంగా అభివృద్ధి చెందుతాం. ప్రభునందు సోదరి సహోదరులారా, ఎలాంటి ఫలాలు ఫలించాలి? ఏమండి, ఫలించమంటున్నాడు. క్రీస్తులో ఉంటే ఫలించాలి, మంచిది. అయితే ఎలాంటి ఫలాలు ఫలించాలి? ఎక్కడ ఉండి ఫలాలు ఫలించాలి? ఎలాంటి ఫలాలు ఫలించాలి? అసలు ఎలా ఫలించాలి? ఎలా ఫలించాలి అంటే చూడండి, 2వ వచనం చెప్తా ఉన్నాడు. ఎలా ఫలించాలంటే చూడండి, యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం వచనం 2వ అంటున్నాడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగను మరి ఎక్కువగా ఫలింపవాలని. ఎలాంటి ఫలాలు అంటండి? ఫలించాలి. ఎలాంటి ఫలాలు ఫలించాలి? ఎక్కువైన ఫలాలు ఫలించాలి. ఎక్కువగా ఫలించని చేస్తాడు దేవుడు. చూడండి ఏమంటా ఉన్నాడు, మరి ఎక్కువగా ఫలింపవలన దానిని పనికిరాని తీగలో పారవేస్తాడు. అమ్మా అయ్యా, ఫలించాలి అంటే నువ్వేం కావాలి? ఫలించాలంటే ఎలా ఉండాలంటే దేవుని ఆనుకొని, దేవుని హత్తుకొని ఉండాలి. దేవుని సన్నిధిలో ఉండాలి. అప్పుడు నీ ఫలం ఏమవుతుంది? ఎక్కువ అవుతుంది. ఆయన ఎక్కువైతే తెస్తాడని ఫలాలను. చూడండి ఏమంటున్నారు, ఫలించు ప్రతి తీగను మరి ఎక్కువగా ఫలింపలని పనికి మాన తీగలన్నీ తీసివేస్తాడు. ప్రభునందు సోదరి సహోదరులారా, నీలో నాలో ఫలింపాలని ఆశ ఉంది. అనేక మందిని దేవుని నడిపించాలని ఆశ ఉంది. దేవుని చేరాలని ఆశ ఉంది. కానీ చేర్చలేకపోతున్నాం. కారణం ఏంటిది? కారణం ఏంటిది? ఆయన ఫలించాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నారు. నువ్వు ఫలింపాలని ఆయన ఎదురు చూస్తున్నారు. నువ్వు ఫలించాలని కూడా ఉన్నావు, కానీ ఫలించలేకపోతా ఉన్నావు. కారణం ఏంటిది? అక్కడే చెప్పాడు. చూడండి ఏమంటున్నాడు, పనికిరాని తీగను తీసివేయాలి. నువ్వు ఫలించాలంటే, నువ్వు అభివృద్ధి చెందాలి అంటే, నువ్వు ఎక్కువగా ఫలించాలంటే నువ్వేం చేయాలి? పనికిరాని తీగలు పారవేయాలి. నీలో పాపమనే తీగ ఉన్నదేమో, నీలో గర్వమనే తీగ ఉన్నదేమో, నీలో అసూయ అనే తీగ ఉన్నదేమో, ముందు దాన్ని తీసేసుకోవాలి. మన గురించి మన లోకమే సాక్ష్యం చెప్పాలి. మన సువార్త చెప్తున్నామంటే మన గురించి లోకమే సాక్ష్యం చెప్పి దేవుని సన్నిధికి రావాలి. మన గురించి లోకం సాక్ష్యం చెప్పకుండా మన సువార్త చెప్పినా అది ప్రయోజనం లేదు. నీలో నుండి నువ్వు ఫలించాలంటే నీలోనున్న పాపమనే తీగను తీసివేసుకోవాలి. నువ్వు ఫలించాలంటే ముఖ్యంగా ఏం కావాలి? గర్వం అనే తీగ ఉన్నదేమో ఆలోచన చేసుకో, పాపం అనే తీగ ఉన్నదేమో ఆలోచన చేసుకో, అసూయ అనే తీగ ఉన్నదేమో ఆలోచన చేసుకో, చెడ్డ మార్గం పలుకుటప్పుడు తీగ ఉన్నదేమో ఆలోచన చేసుకో, అబద్ధపు మార్గం పలుకుట తీగ ఉన్నదేమో ఆలోచన చేసుకో. అందును బట్టి నువ్వు ఎక్కువగా ఫలించలేకపోతా ఉన్నావు. అనేక మందిని దేవునికి నడిపించలేకపోతున్నావు. అందుకే అంటా ఉన్నారు, మీరు ఎక్కువగా ఫలించాలంటే ఏం చేయాలి? పనికిరాని తీగలో పారవేసుకోవాలి. ఆ పనికిరాని తీగలో పారవేసుకున్నప్పుడే నువ్వు ఎక్కువగా ఫలిస్తావు. చూడండి యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయం వచనం 24 చదవండి. గోధుమ గింజ
భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును. అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలిస్తాది. అమ్మాయ ఆలోచన చేయండి. ఒక గోధుమ గింజ భూమిలో పడిన తర్వాత అదేం కావాలి? చావాలి. అది చస్తేనే విస్తారమైన పంట ఉంటుంది. నీలోని ఆశలు, నీలోని యొక్క పాపము అనేది చస్తేనే, దాన్ని తీసి వేస్తేనే నువ్వు విస్తారంగా ఫలించగలుగుతావు. నువ్వు ఫలించలేకపోతున్నావంటే నీళ్ళు ఉన్నది తీసుకెళ్ళలేదేమో. ఆలోచన చేసుకో. ప్రభువు సోదరి సహోదరులారా, ఉదయకాల వేళలో దేవుని సన్నిధిలో ఉంటుండగా మన ప్రభువు మన కోసం ఎదురు చూస్తా ఉన్నాడు. దేనికోసం అంటే ఫలించాలని, ఆయన నేను ఫలించాలని ఎదురు చూస్తా ఉన్నాడు. ఆయన ఫలాల కోసమే ఎదురు చూస్తా ఉన్నాడు. అందుకే అంటున్నాడు, అది భూమిలో పడినప్పుడు అది చావకుండి ఒక్కటిగా ఉంటే అది ఫలించాలి. అది చావాలి. నీ హృదయంలోని ఆశలు చావాలి, నీ పాపపు ఆలోచనలు చావాలి, నీ గర్వమైన ఆలోచనలు చావాలి, నీ అబద్ధపు మాటలు చావాలి, నీ బ్రతుకు దేవుని సన్నిధిలో చచ్చి బ్రతకాలి. అదే కోరుకుంటున్నాడు దేవుడు. అదే కోరుకుంటాడు. కాబట్టి నువ్వు చనిపోయి బ్రతుకుతే తప్ప నీవు విస్తారమైన ఫలములు ఫలించలేవు. నువ్వు ఎక్కువగా ఫలించాలన్నా, విస్తారమైన ఫలములు ఫలించాలన్నా ఏం కావాలి? నీలోని ఆశలు చంపుకోవాలి, నీలోని కోరికలు చంపుకోవాలి, నీలోనే ఉన్న ఆ దేశమంతా తీసేసుకోవాలి. గర్వపు మాటలు కానీ, అసూయలు కానీ, అబద్ధపు మాటలు కానీ, చాటులు చెప్పడం కానీ, మోసం చేయడం కానీ ఏదైతే ఉన్నదో అది దాన్ని తీసేసుకోవాలి. దాన్ని చంపితేనే తప్ప నువ్వు విస్తారమైన ఫలములు ఫలించలేవు. నువ్వు ఫలించలేకపోతున్నామంటే అవి నీళ్ళు ఉన్నాయేమో ఆలోచన చేసుకో. సరే, మంచిది ద్వారా ఫలించాలంటే ఎలాంటి ఫలాలు ఫలించాలి? చూడండి, మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయం. మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నాం. 3వ అధ్యాయం. కనుక మంచి ఫలము ఫలించని అది చెట్టులో నరకబడి అగ్నిలో వేయబడును. చాలనా? ఏమండి? ఫలాలు ఫలించాలి, కానీ ఎలాంటి ఫలాలు ఫలించాలంటే మంచి ఫలాలు ఫలించాలి. అమ్మాయ జాగ్రత్త వినండి. మంచి ఫలాలు మనం ఫలించితేనే తప్ప ఏది మన అగ్నిలో నుండి తప్పింపబడలేము. నువ్వు మంచి ఫలాలు ఫలించకుంటే ఏం చేస్తారంట? నిన్ను నరకబడి అగ్నిలో సిద్ధంగా ఉన్నారు. ప్రభువునందు సోదరి సోదరులారా, చూడండి ఏమంటున్నారు? ఇప్పుడే గొడ్డలి చెట్టు మీద ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. ప్రభువునందు సోదరి సోదరులారా, ఆయన ఎందుకు ఎదురు చూస్తున్నాడంటే నువ్వు మంచి ఫలాలు ఫలించాలని, ఆయన ఎదురు చూస్తున్నాడు. ఫలదభరితమైన పనులు కాయాలని దేవుని సన్నిధిలో ఆయన నిన్ను నన్ను నిలుపుకున్నాడు. అట్లయితే నువ్వేమనుకుంటున్నావంటే, చూడడానికి అమ్మా నేను ఆయనకి ఇది చేశాను, అది చేశాను, ఆయనకి ఇది ఇచ్చాను, అది ఇచ్చాను, మనకై మనం గొప్ప చెప్పుకుంటా ఉంటాం, మన మంచోళ్ళని సర్టిఫికేట్ మనం ఇస్తూ ఉంటాం. అట్లయితే నేను కాదు, నీ గురించి నువ్వు, నా గురించి నేను కాదు, సర్టిఫికేట్ ఇస్తాం. నీ మంచితనం ఏదో ప్రభు చూస్తూ ఉంటారు, నీ ఫలాలు ఏదో ప్రభు చూస్తూ ఉంటారు, నువ్వు ఏ విధంగా ఫలిస్తున్నావో. అందుకంటున్నారు మంచి ఫలములు ఫలించాలి, ఫలభరితమైన పనులు ఫలించాలి. నీ ఫలముల ద్వారా నువ్వు ఫలించే విధానం చూసి అనేక మంది దేవుని సన్నిధికి రావాలి. చూడండి, ఒక చెట్టు చూడండి దేవుని ఎలా ఆకర్షించి పిలుస్తా ఉందో. మత్తయి రాసిన సువార్త చాలా మంది ఇలాగే జీవిస్తా ఉన్నారు. మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయం. మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయం 18వ వచనం. ఉదయమందు పట్టణంలో ఆయన మళ్ళా వెలుచుండగా ఆయన ఆకలి పడిన అప్పుడు త్రోవపక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూసి
దాని ఎందు రాగా దాని ఎందు ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు కనుక దాన్ని చూసి ఇక మీదట ఎన్నటికీ నువ్వు ఇక మీద కాపు కాయముందు కాక అని చెప్పాను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయాను. ప్రభునందు సోదరి సోదరులారా, అంజూరపు చెట్టు మనలో పోయి ఉన్నది. తీగలతో దేవుడు మనల్ని పోల్చారు, అంజూరపు చెట్టుతో మనల్ని పోల్చారు. అందుకే అంటున్నారు, గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది. చెట్టు వేరున ఉంచబడింది. ఎందుకంటే మంచి ఫలములు ఫలించకుంటే దానికి అగ్నిలో వేయడానికి. ప్రభునందు సోదరి సోదరుల, ఇక్కడ చెట్టు కనబడతా ఉంది. యేసు ప్రభు వారు ఆయన మరలా పట్నంలోకి వెళుతూ ఉన్నారు. ఆ పట్నం వెళ్ళే దారిలో ఒక చెట్టు కనబడతా ఉంది. ఆ చెట్టు ఏ చెట్టు అంటే అంజూరపు చెట్టు. అది ఎలా కనబడతా ఉందంటే అది పచ్చగా ఆకులతో నిగనిగలాడుతా ఉంది. త్రోవలో వారందరినీ ఏం చేస్తా ఉందంటే, నా దగ్గర పొలంలో ఉన్నాయి, నేను పచ్చగా ఉన్నాను, నా దగ్గర సంపూర్ణమైన ఫలవంతమైన పనులు నా దగ్గర ఉన్నాయి, రండి అని తన యొక్క ఆకుల ద్వారా అందరినీ ఆకర్షింపజేస్తుంది. అలాగే యేసు ప్రభు వారు కూడా ఆ దారిన వెళ్తుండగా ఆ చెట్టును చూశారు. ఆ చెట్టును చూసినప్పుడు ఆ చెట్టు ఎలా కనిపిందంటే పళ్ళు ఉన్నాయా అన్నట్టుగా కనబడింది. ఆకులతో నిండి ఉంది. ఆకులతో నిండి ఉన్న చెట్టును చూసి దేవునికి ఆశ కలిగింది. ఏమైనా సరే తినడానికి దొరుకుతాయేమో అని. అట్లయితే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళారు. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం కనపడిందండి? ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు ఆయనకు. ప్రభునందు సోదరి సోదరులారా, నేను తిన క్రైస్తవుడు ఇలాగే కనబడతా ఉన్నాడు. ఆయన నిన్ను నన్ను ఆయన సన్నిధిలో ఫలించాలి, ఫలభరితంగా ఉండాలని ఆయన నిన్ను నన్ను ఏర్పాటు చేసుకుంటే మనం ఎలా ఉన్నామంటే మంచివారిగా ఉన్నాం, మంచి ఫలాలు ఇచ్చేవారిగా ఉన్నాం, మంచివారిగా ఆకర్షించేవారిగా ఉన్నాం. అట్లయితే మా దగ్గర ఏమి లేవు, ఫలాలు లేని జీవితం జీవిస్తున్నాం. చూడడానికి అందంగా ఉన్నాం, చూడడానికి ఆకర్షణీయంగా ఉన్నాం, వస్తున్నాం, రోజు వారం వారం తెచ్చుకొస్తాం, దినపూర్తి కొడతాం. అట్లయితే మనలో నుండి మన పాప స్వభావాన్ని వదిలేకపోతా ఉన్నాం. అందుకే అంటారు, పనికిరాని తీగలు తీసుకెళ్ళలేకపోతున్నాం, పాపం అనే తీగలు తీసేసుకోలేకపోతున్నాం, దురాశ అనే తీగలు తీసేసుకోలేకపోతున్నాం, అబద్ధమాడే తీగలు తీసేసుకోలేకపోతున్నాం. మనలో సమృద్ధి అయిన ఫలాలు లేవు. సమృద్ధి అయిన ఫలాలు ఫలించాలని ఆయన నీ కోసం నా కోసం ఎదురు చూస్తా ఉన్నారు. ఆ చెట్టును చూశారు, అది ఎంతో పచ్చగా ఉంది, నిగిలిలాడుతూ ఉంది. ఆ చెట్టు చూడడానికి ఆకర్షణీయంగా కనబడతా ఉంది. ఆ చెట్టు దగ్గరికి చూపిస్తున్నారు. ఆశతో వెళితే ఆ చెట్టు దగ్గర ఫలాలు లేవు. అయ్యా అమ్మ, ఆలోచన చేయండి. నిన్ను నన్ను దేవుడు ఎంతో ఆశతో చూస్తా ఉన్నాను. నా బిడ్డ నా కోసం ఫలిస్తాయి, నా కోసం ఫలిస్తాయి, ఇంకా అనేకమైన దేవుని నడిపిస్తారని ఎదురు చూస్తా ఉన్నాను. ఆ చెట్టు ఆయన మోసం చేస్తానని అనుకోలేదు. ప్రభునందు చూడాలి, ఆ చెట్టు చూసి ఆయన ఏమంటా ఉన్నాడంటే, ఇక మీదట ఎన్నిటికీ నీవు కాపు కాయకుందుము గాక అని చెప్పాడు. ప్రభునందు సోదరి సహోదరులారా, ఆయన చెప్పించాడు. ఆ చెట్టును చెప్పించినప్పుడు అది ఎండిపోయింది, దానికి ఫలాలు లేవు, ఆకులు లేవు. ఇది మామిడి పండ్ల సీజన్ కదా. ఏమండి, ఒక మామిడి పండు చెట్టును చూస్తే ఎంత ఆకర్షణీయంగా కనబడుతుంది, ఎంత అందంగా కనబడతా ఉంది, ఎంత రమ్యంగా కనబడతా ఉంది. ఆ చెట్టు దగ్గరికి పోతే ఫలాలు లేకపోతే ఆ యజమానికి ఎంత బాధ ఉంటుంది. ఎన్నో ఏళ్ళ నుండి దాన్ని సాగు చేసి ఉంటాడు, ఎరువు వేసి ఉంటాడు, మందులు కొట్టి ఉంటాడు, అనేకమైన ఇబ్బందులు పడి కాయ నుండి మేకలు రాకుండా, ఏదైనా పశువులు రాకుండా, మనుషులు రాకుండా దాని తీవ్రాతులు కాపాడుకొని చాలా ప్రయాసపడి ఉంటాడు. అటువంటి ఆయనకు ఆ చెట్టు దగ్గరికి పోయేసరికి ఫలాలు లేకపోతే ఎంత బాధగా ఉంటుంది. దేవుడు నిన్ను నన్ను ఫలాలు ఇచ్చేవారిగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. సరే, మంచిది ప్రియారా.
అయితే ఫలాలు మంచి ఫలాలు ఫలించాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. అయితే ఆ ఫలాలు ఎలా ఉండాలంట చూడండి. ఆ ఫలాలు ఎలాంటి ఫలాలై ఉండాలంటే చూడండి. యోహాను రాసిన సువార్త, ఇదే యోహాను రాసిన సువార్త, యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం 15వ అధ్యాయం వచనం 8 చదువుకుందామండి. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును. ప్రభునందు సోదరి సోదరులారా, మీరు బహుగా ఫలించడం వలన, ప్రభునందు సోదరి సోదరు, మన ఫలాలు ఎలా ఉండాలండి? బహుగా ఉండాలి. అనగా బహుగా అంటే చాలా సమృద్ధిగా, కొదవ ఉండకూడదు. మన పొలాలలో సగం ఉండి సగం ఉండకూడదు. మనం దేవుని మందిరానికి వస్తున్నామంటే మన ఫలం ఎట్లుండాలి? సగం సగం ఉండకూడదు. ఏమండి? సగం సగం ఉంటే అది లోకానికి సాదృశ్యం. నువ్వు ఎలాగైనా సరే సమృద్ధిగా ఫలించాలని ఆలోచన కలిగి ఉండాలి. సగం సగం జీవించే జీవితాలు చాలా మంది ఉన్నారు. ఇటు లోకం వైపు, ఇటు దేవుని వైపు, ఇటు లోకాచారాలు, ఇటు దేవుడు. ప్రార్థన పెట్టుకుంటారు, ప్రార్థనలో అందరు పిలుచుకుంటారు, సంఘం అంతా పిలుచుకుంటారు. దాంట్లో సగం ఏముంటుంది? లోకాచారం ఉంటుంది. అంటే నువ్వు సమృద్ధిమైన ఫలాలు ఫలించలే, నువ్వు బహుగా దేవుని కొరకు ఫలించాలి అనగలేదు. ఎలా ఉండాలి మన ఫలం అంటే? సమృద్ధిగా, అంటే బహుగా ఉండాలి, దండిగా ఉండాలి. దేవుని కొరకు నేను బహుగా ఫలించాలి, సమృద్ధిగా ఫలించాలనే తీర్మానం మనం తీసుకోవాలి. ఏదైనా ఒక ఇంట్లో తుదికుడికి ఏర్పాటు చేసుకున్నా, లేకపోతే ఒక వివాహమైనా, లేకపోతే ఒక చిన్న ఫంక్షన్ జరిగినా దాంట్లో ఏముండాలంటే దేవుని మహిమపరిచే విధంగానే ఆ కోరిక ఉండాలి. అట్లయితే కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఇది కావాలి, అది కావాలి, సగం ఇది సగం అది. ప్రార్థన చెప్పేది కరెక్టే, కానీ ప్రార్థన కన్నా ముందు ఇది కూడా చేస్తూ ఉంటాం. ప్రభునందు సోదరి సోదరులారా, ఆ విషయంలో మనం ఎంతో లోటు కలిగి ఉన్నాం. మన జీవితంలో మనం సమృద్ధిగా ఫలించలేకపోతున్నామంటే కారణం సగం జీవితం జీవిస్తూ ఉన్నాం. సంపూర్ణమైన భక్తి మనలో లేదు, సంపూర్ణమైన విశ్వాసం మనలో లేదు, సంపూర్ణమైన ఫలములు మనలో లేవు. చూడండి, ఆదికాండం ఎలాంటి జీవితాలు జీవించాలన్న ప్రభువైన దేవాది దేవుడు మనకు కొన్ని లేఖన భాగాన్ని చూపిస్తూ ఉన్నాడు. ఆదికాండం 26వ అధ్యాయం, ఆదికాండం 26వ అధ్యాయం వచ్చిన 5 చదువుకున్నాం. అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని ఒక్క నిమిషం ఉన్నా. ఆదికాండము 12వ అధ్యాయం 26:12 అన్న, క్షమించండి, 26:12. ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరము నూరంత ఫలములు పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించను కనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. ప్రభునందు సోదరి సహోదరులారా, ఎలాంటి ఫలాలు ఫలిస్తా ఉన్నాడు ఇస్సాకు అంటే ఆ సంవత్సరం విత్తనం వేసి నూరంత ఫలములు పొందాడు. ప్రభునందు సోదరి సోదరు, సగం సగం ఫలాలు పొందలేదు ఆయన. ఎలాంటి ఫలాలు పొందాడంటే నూరంతలుగా, 30 60 100 ఎలాగా అభివృద్ధి చెందాడో అందుకే అంటా ఉన్నాడు, యెహోవా అతన్ని ఆశీర్వదించాను కనుక ఆ మనుషుడు గొప్పవాడయ్యాడు. మనం గొప్పవారిగా మన ఫలాలు ఫలించలేకపోతున్నామంటే, మనం గొప్పవారిగా కాలేకపోతున్నామంటే కారణం ఏంటిదంటే సగం సగం జీవితాలు మనం జీవిస్తామన్నాం. అందుకే ప్రకటన గ్రంథం అంటాడు, నువ్వు వెచ్చనైనా ఉండు లేదా చల్లగనైనా ఉండు, కానీ నునువిచ్చిన జీవితం మనము జీవించకూడదు. నునువిచ్చిన జీవితాలు మనలో ఉన్నాయేమో ఆలోచన చేసుకోండి. ఇప్పటి నుంచి అయినా ప్రభు కొరకు నేను ఫలబద్ధమైన పనులు జీవించాలి, ఆయన కొరకు ఫలాలుగా జీవించాలి అనేది మనం ఒక తీర్మానం తీసుకుందాం. ప్రభునందు సోదరి సహోదరులారా, ఆయనలో నిలిచి ఉంటే మనం ఫలిస్తాం. ఆయన నిలిచి ఉండలేకపోతే మనము ఫలించలేము. ఫలించాలంటే ఏం కావాలన్నా, ఫలించాలంటే ఆయన కొరకు ఫలించాలంటే మనలో మారు మనసు కావాలి.
మనలో పాప జీవితాన్ని వదులుకోవాలి. మనలో పాప జీవితం పెట్టుకొని మనం ఫలించాలంటే ఫలించలేము. అందుకే అంటున్నాడు, పనికిరాని తీగలు తీసేసుకోవాలి. నీలో ఏదైనా ఉన్నదా, పనికిరాని తీగలుగా ఉన్న ఏదైనా సరే దాన్ని తీసేసుకోవాలి. అందుకే కొలస్సీయులకు రాసిన పత్రిక ఒక మాట చూడండి. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం వచనం 9 చూడండి. ఒకరితో ఒకడు అబద్ధం ఆడకూడి, ఏలైనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దైవీన స్వభావం ధరించుకున్న వారమై ఉన్నారు అంటా ఉన్నాడు. ప్రభునందు సోదరి సోదర, మనం ఫలించాలన్నా, ఫలభరితమైన ఫలములు మనలో ఉండాలన్నా ఏం చేయాలంట? ప్రాచీన స్వభావమును వదులుకోవాలి. అనగా పాతది ఏదైనా ఉన్నదా, మనం పాతది పెట్టుకొని ఫలించాలంటే మనం ఫలించలేము. పాపపు బ్రతుకు కానీ, పాప ఆలోచనలు కానీ, పాపపు జీవితం కానీ జీవిస్తూ మనం ఫలించలేకపోతున్నాం. అయ్యో, దేవుడు నన్ను ఫలించేటట్టు చేయలేదే, నేను ఎన్నో సంవత్సరాలు నేను చర్చికి వెళ్తా ఉన్నా, ఎన్నో సంవత్సరాలు దేవుని మధ్య రాకపోతా ఉన్నా, నా బ్రతుకు మారలే, నా స్థితి మారలే, నా గతి ఇలాగే ఉంది అని ఎంతో మంది బాధపడతా ఉంటారు. ప్రభునందు సోదరి సహోదరులారా, అట్లయితే ఏం చెప్తా ఉన్నా అంటే, మీరు ఫలించాలంటే ఏం చేయాలి? పాత జీవితం అలా ప్రాచీన స్వభావంని దాని క్రియలతో కూడా పరిత్యజించి జ్ఞానం కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాడిని పోలి నడుచుకోవాలి. నూతన స్వభావం ధరించుకోవాలి. ఆ ఆశలను ఏం చేయాలి? వదులుకోవాలి. ఆ ఆశలను దూరం చేయాలి, దాన్ని తీసివేయాలి. నువ్వు తీసివేసినప్పుడే నువ్వు బహుగా ఫలిస్తావు. నువ్వు ఫలించలేకపోతే ఏమవుతుందండి? నువ్వు ఫలించలేకపోతే ఆయన నీకోసం ప్రాణం పెట్టాడు, ఆయన నీకోసం ఆ కల్వరి శిలువలో ఆయన మరణం పొందాడు, ఆయన నీకోసం తన రక్తమంతా ధారపోసాడు. కానీ ఏమోలే, నేను ఒక్కదాన్ని వస్తున్నా, సార్లే, ఇంకా ఎంతమంది వస్తారు, ఎంతమంది సంఘంలో చేర్చాలి, నేను ఒక్కదానికి పోతే సార్లే అని అనుకుంటున్నానేమో. జాగ్రత్త. నువ్వు ఫలించలేకపోతే చూడండి ఏమంటా ఉన్నాడో, ఫలించలేకపోతే ఏమంటున్నాడో చూడండి. లూకా రాసిన సువార్త ఫలించలేకపోతే ఏమంటా ఉన్నాడు దేవాది దేవుడు. చూడండి లూకా రాసిన సువార్త. మనం ఫలించలేకపోతే లూకా రాసిన సువార్త 18వ అధ్యాయం 13వ అధ్యాయం లూకా రాసిన సువార్త 13వ అధ్యాయం 6వ వచనం. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను, ఒక మనుషునికి ద్రాక్ష తోట, అంజూరపు తోట ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమియో దొరకలేదు కనుక అతడు, ఇదిగో 3 ఏళ్ల నుండి ఈ అంజూరపు చెట్టును పండ్లు వెతుకుతున్నాను కానీ ఏమియో దొరకలేదు, దీన్ని నరికి వేయము, దీని వలన ఈ భూమి ఏల వ్యర్థమైపోని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. ప్రభునందు సోదరి సహోదరులారా, ఎన్నేళ్ల నుండి ఎదురు చూస్తున్నాడండి? 3 ఏళ్ల నుండి. 3 ఏళ్ల నుండి ఆ చెట్టు అలాగే ఉంది. దేవుడు నిన్ను నన్ను ఒక చెట్టుగా పెట్టాడు సంఘంలో. ఎన్నేళ్ళ నుండి పెట్టాడో ఏమండి? ఎన్నేళ్ల నుండి దేవుడు నిన్ను నన్ను సంఘంలో పెట్టాడు. మనం ఫలిస్తున్నామా? దేవుని కొరకే ఒక్కరైనా దేవుని వైపు మనం తిప్పేవారిగా ఉన్నామా? దేవుని సన్నిధికి నడిపించేవారిగా ఉన్నామా? ఏమండి, మనకు పుట్టిన పిల్లవాడు చిన్నవాడే ఉంటాడు. తర్వాత 3 ఏళ్ల తర్వాత వాడు పెరిగి చిన్నగా నడిచే వయసు వస్తుంది. తర్వాత వాడు 5 ఏళ్లకు స్కూల్కి వెళ్ళే వయసు వస్తుంది. తర్వాత 10 ఏళ్లకు 10వ తరగతికి వెళ్ళే వయసు వస్తుంది. ఆ తర్వాత ఇంకా పెరిగి పెద్దవాడై అనేక చదువులలో, విద్యలో ప్రాధాన్యత సంపాదించుకుంటాడు. వాడు మన ఎదుట ఎదిగే కొద్దీ మనకేం కలుగుతుంది? సంతోషం కలుగుతుంది. ఒకవేళ వాడు పుట్టినవాడై అలాగే ఉండి 3 ఏళ్ళైనా 5 ఏళ్ళైనా 10 ఏళ్ళైనా 15 ఏళ్ళైనా వాడు అలాగే ఉంటే మనకు సంతోషం ఉంటుందా? ఉంటుందా అండి? ఆలోచన చేయండి. వాడు పుట్టి పెరిగి పెద్దవాడు అవుతుంటే మనకు సంతోషం
వాడు ఎదిగే కొద్దీ, వాడు పెద్దవాడే కొద్దీ మనకు సంతోషం. అలాగే దేవుడు కూడా, దేవుడు నిన్ను నన్ను సంఘంలో ఎందుకు పెట్టాడు అంటే, ఎందుకు ఆయన తన స్వరతమిచ్చి నిన్ను నన్ను సంపాదించుకున్నాడంటే, నీవు నేను ఫలభరితమైన ఫలాలు కాయాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. అనేక మందిని మనం దేవుని సన్నిధికి నడిపిస్తారని, ఈ సంవత్సరంలో ఒక సహోదరి నా కోసం ప్రయాసపడి తొలగిస్తుంది, ఈ సంవత్సరంలో నా కోసం ఒక ఆత్మనన్న నా బిడ్డ తీసుకొస్తుంది అని ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడు. అందుకే 3 ఏళ్ల నుండి ఆయన వెతుకుతున్నాడు. ఆయన ఫలాల కోసమే వెతుకుతున్నాడు. ఆ ఫలాలు నీలో కనబడకపోతే ఏం చేస్తాడంట? ఆ చెట్టు ఏం చేస్తాడంట? నరికివేయి. ఎందుకు ఈ స్థలం వ్యర్థమైపోతుంది? ఈ స్థలంలో ఇంకో వేరే చెట్టులు వేస్తే ఫలభరితమైన పనులు కాస్తుందయ్యా, అయ్యా తోటమాలి, ఈ ఫలాలను తీసే, ఈ చెట్టును తీసే, దీనికి ఫలాలు కాయడం లేదు, ఈ ఫలాలు, ఈ చెట్టు నాకు ఎందుకు ఏమి ఇవ్వట్లేదు, ఈ నేల వ్యర్థమైపోతుంది, ఈ నేలతో పాటు చుట్టూన్న మొక్కలు కూడా అలవాటే, అవి కూడా పెరగలేకపోతున్నాయి, ఈ చెట్టును తీసివే అంటా ఉన్నాను. ఎందుకు దేవుడు నిన్ను నన్ను దేవుని సంఘంలో ఆయన సురక్ష నుంచి సంపాదించుకున్నాడంటే, నువ్వు ఫలాలు ఫలించాలనే. ఎన్ని ఏళ్ళైనా దేవునికి వస్తున్నామంటే మనతో పాటు మన ఇరుగు వారిని కూడా మన దేవునికి నడిపించే వారిగా ఉన్నారు. ఆయన మన దేవుడు, మన సృష్టికర్త, మన రక్షకుడు. అమ్మా అయ్యా, ఆయన మనం చనిపోతే ఇదిగో ఆయనతో సదాకాలం ఉంటాం, ఆయనతో మనం జీవిస్తాం, ఆయనతో మనం ఉంటాం, ఆయన ఎట్టుకున్నా మనం రక్షించుకుంటాం అన్న సత్యాన్ని వాళ్ళకి తెలియజేయండి. సువార్త చెప్పండి. ఆయన మన పాపముల కొరకే మాకు, ఆయన తలవస్సులో మన కోసమే వెళ్ళిపోయాడమ్మా. ఆయన మన కోసమే తన రక్తాన్ని చెల్లించాడు. ఆయన ఏ పాపము ఎరుగని ఆయన మన కోసమే పాప గ్రహిగా చేయబడ్డాడు. సువార్త చెప్పండి. ఆయన మన పట్ల చూపిన ప్రేమ చెప్పండి. ఆయన ఇచ్చిన రక్షణ, నిత్యమైన రక్షణ చెప్పండి. అయ్యా అమ్మ, ఈ చెడు లోకంలో ఉండి జీవిస్తే నరకానికి వెళ్తాం. ఆ సత్యాన్ని చెప్పండి. ఆయన ప్రేమను చెప్పండి. ఆయన మన కోసం చేసిన త్యాగాన్ని గుర్తు చేయండి. అనేక మంది దేవుని సన్నిధికి నడిపించే వారిగా ఉన్నారు. అట్లయితే యెషయా గ్రంథంలో ఒక మాట చూడండి, ఏం చేస్తా ఉన్నాడు. యెషయా గ్రంథం 5వ అధ్యాయం, యెషయా గ్రంథం 5వ అధ్యాయం, యెషయా గ్రంథం 5వ అధ్యాయం, 5వ అధ్యాయం 5వ అధ్యాయం మొదటి వచనం. నా ప్రియుని గురించి పాడడం వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టమైన దాని గురించి పాడడం వినుడి. సత్వ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దాన్ని బాగా త్రవ్వి రాళ్ళను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగను నాటించను. అమ్మా అయ్యా, నువ్వు ఫలించలేకపోతున్నావు అంటే నువ్వు పనికిమాల తీగవు కాదు. ఆయన పనికిమాలని నేను నాటలే. ఎట్లా నాటాడంట చూడండి, శ్రేష్టమైన ద్రాక్ష తీగను తెచ్చి నాటాడు. నేను ఎక్కడ నాటాడు? సత్వగల భూమిలో, సత్వలేని భూమిలో నాటలే. ఆయన జీవముగా దేవుని సంఘంలో నాటాడు. ఇది జీవం లేని సంఘం కాదు, జీవముగా దేవుని సంఘం ఇది. ఆ సంఘంలో దేవుడు నిన్ను నాటాడు. దేనికోసం? దేనికోసం నాటాడు? చూడండి, తిరిగి వచ్చినాము. శ్రేష్టమైన తీగను నాటించాను, దాని మధ్య బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తోటలను తొడిపించాను. ద్రాక్ష ఫలము ఫలింపవలనని ఎదురు చూచుచుండను, కానీ అది కారు ద్రాక్షలో. ఎందుకు నాటించాడంటే నీవు మంచి ఫలాలు కాస్తావనే, ప్రభు కోసం జీవిస్తావనే, ప్రభు కోసం బ్రతుకుతావనే, ప్రభు కోసం అనేక మంది దేవుడిని నడిపిస్తావనే దేవుడు నేను సత్వగల కొండ దేవుడిని నాటాడు. సత్వగల కొండ మీద ఆయన తోటలో నేను నాటితే ఏంటికి నాటాడంటే మంచి ద్రాక్ష ఫలం ఫలిస్తావనే. అట్లయితే ఆయన చూస్తున్నప్పుడు ఏం కాశాయంట? కారు ద్రాక్షలు కాశాయి. సంతోషమేనా? దేవుడు నీ దగ్గర నా దగ్గర ఆశిస్తున్నది అదేనా? కారు ద్రాక్షలు కాస్తే ఏమంటున్నారు చూడండి, వచ్చిన 5లో ఆలోచించుడి, నేను ద్రాక్ష తోటకు
చేయు కార్యము మీకు తెలియజెప్పేదను. నేను అది మేసి వేయునట్లుగా దాని కంచెను కొట్టి వేసేదను. ఒకప్పుడు దానికి కంచె వేశాడు, మృగాలు రాకుండా, పశువులు రాకుండా, మనుషులు రాకుండా తన చుట్టూ, నీ చుట్టూ, నా చుట్టూ కంచె వేశాడు. దేనికోసం? నేను దుష్టులు అపహరించకుండా, లోక వైపు చూడకుండా, లోక ఆశల వైపు చూడకుండా దేవుడు కంచె వేసి కాపాడుతూ వస్తూ ఉంటే నువ్వు లోకం వైపు చూస్తూ ఆరు ద్రాక్షలు కాస్తే ఆయన ఏం చేస్తాడంట? దాని కంచె తీసివేసేదను. అది త్రొక్కుబడినట్లుగా దాని గోడను ఓడగొట్టి దాన్ని పాడు చేసేదను. అది శుద్ధ చేయబడు పాత్రలో త్రొవ్వబడదు. దాని గచ్చ పొదలను బలగంత చెట్లను కలిసి ఎండును. దాని మీద వర్షం పడవలసిన దాని మేఘమునకు ఆజ్ఞ ఇచ్చేదను. అది వర్షము కురవకుండా దేవుడు మేఘానికి ఆజ్ఞిస్తే అది ఏం చేస్తుంది? ఆ భూమి ఎన్నటికీ ఫలించకుండా పోతుంది. దేవుడు నిన్ను నన్ను అలా చేస్తే ఎంతో బాధ. కాబట్టి ప్రభునందు సోదరి సహోదరులారా, అలాంటి జీవితాలు మనం జీవించకూడదు. దేవునికి కోపం వచ్చేటట్టు మనం బ్రతకూడదు. అందుకే అంటా ఉన్నాడు, నేను దాని గోడను పడగొడతాను, దానిలో మంచి ఏమంటున్నా అంటే దాన్ని బాగా తోవి రాళ్ళని ఏది నన్ను అది ఫలించలేదు కనుక దాన్ని ఏం చేస్తానంట? గచ్చ పొదలు మొలిచినా, ముళ్ళ తొప్పలు పొలిచినా దాన్ని నేను దాన్ని తీసివేయను. అది ఫలించడం లేదు. ఆ ద్రాక్ష తోటలో ద్రాక్ష తీగ ఫలించలేదు. అది ఏమైనా ఫలించని. దానిలో ముళ్ళ చెట్లు ఉంటాయి, గచ్చ పొదలు ఉంటాయి. దాని మీద ఆ మేఘం వర్షం పురోకున్నట్లు నేను ఆజ్ఞాపిస్తాను. అది అనేక మంది త్రొక్కుపడతారు, అనేక పశువులు దానిలో వెళ్తాయి. కాబట్టి ఫలించకుంటే ఆయన నిన్ను నన్ను క్షమించుతాడు. జాగ్రత్త. అందుకే అంటా ఉన్నారు, నరికి వేస్తాను అంటా ఉన్నారు. నీవు నేను ఫలించాలనే ఆయన కోరిక. ఫలించకుంటే ఎన్ని ఏళ్ళ నుండి చూసినా మనలోని ఫలాలు ఫలించాలంటే దేవుడు ఎంతో బాధపడతా ఉన్నాడు. కాబట్టి అనేక మంది దేవుని స్వార్థగా, దేవుని కొరకై, దేవుని బిడ్డగా మనం చేయవలసిన బాధ్యతను బట్టి దేవుని కొరకు అనేక మందిని దేవుని వైపు తిప్పేవారిగా ఉన్నాం. అందుకే అంటా ఉన్నాడు యోహాను సువార్తలో, మీరు చూడండి ఏమంటున్నాడు, ఆయన తీసి పారవేయలో ఫలించు ప్రతి తీగను మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. మనం ఎక్కువగా ఫలిస్తామంటే ఏం చేస్తాడు? మనలోని పనికిరాని తీగలన్నీ ఆయన తీసి పారవేస్తాడు. సంతోషం దేవునికి, తండ్రికి సంతోషం. నువ్వు ఫలిస్తా ఉంది, అభివృద్ధి చెందుతా ఉంది, అనేక మందిని దేవుని చేస్తా ఉంటే నీ ద్వారా దేవునికి సంతోషం. నా బిడ్డ నేను రక్షించుకున్నందుకు అనేక మందిని నా వైపు తిప్పింది, నా కొరకు జీవిస్తూ ఉంది, నా బిడ్డగా బ్రతుకుతా ఉంది అని దేవుడు నేను ఏం చేస్తా అంటే ఎక్కువగా ఆశీర్వదిస్తాడు. అందుకే ఇస్సాకు ఆ సంవత్సరం అందు పంట వేసి విత్తనం వేసి 100 ఫలములు పొందినవాడు. ఆ మనుషుడు గొప్పవాడయ్యాడు. ఆ దేశం అంతట్లోనే గొప్పవాడు. నీవు నేను గొప్పవాడిగా ఉండాలంటే దేవుడు ఏం చెప్తా ఉన్నా అంటే మీరు ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడ్డారు. నాకు సంతోషం. ఆయన సంతోషాన్ని మనం నెరవేర్చే వారిగా ఉన్నాం. ఆయన కోసం ఫలించే వారిగా ఉంది. దేవుని సన్నిధిలో ముందుకు సాగాలి. దేవుడు కొద్ది మాట జీవించిన దాక అన్న రామనాయుడు ప్రార్థన చేస్తాడు. ప్రేమించి నేటి ఆయుష్ను ఆరోగ్యాన్ని దయచేసి తండ్రి మీ యొక్క ఆరాధన సమయంలో నన్ను ఆరాధించడానికి ఈ పాలసంలో చేసి నన్ను స్థుతించి తండ్రి నిన్ను ఆరాధించడానికి తండ్రి చేసిన విధానం బట్టి సర్వాధికారి మరి మధ్యాహ్నకాల సమయంలో తండ్రి రాసులు గురించి అందించిన వర్తమానాలు బట్టి సంవత్సరాలు చూపిస్తా ఉన్నాం. తండ్రి
లోకంలో మేము జీవిస్తుండగా మమ్మల్ని శ్రేష్టమైన ద్రాక్షావళిగా మీరు అనంతాన్ని పూజిస్తూ ఉన్నారు. తక్కువ గల భూమిలో మరియు నాశనం చూస్తూ ఉన్నారు ప్రభావ. వాళ్ళు పనికిరాని తీగలను తీసివేసుకుని భవిష్యత్తులో నాయన ఫలించి దయగలుగుతండి. మరి నాయన సునందరతో ఫలించడానికి చేయండి. చేయవలసినటువంటి నేను ప్రతి ఒక్కరిని మా తల్లి నేను పేరు మరి జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యమైనటువంటి పదాలు తండ్రి నేను ఫలించడానికి సహాయం అనుగ్రహించమని నేను ప్రార్థన ఆలోచించమని మా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.